హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈరోజు వచ్చేసి బుధవారం రోజు ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఆల్టో 2022 మోడలు ఎల్ఎక్స్ఐ ఆప్షన్. ఎల్ఎక్స్ఐ ఆప్షన్ అంటే 2 పవర్ విండోస్లు వస్తాయి, 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, ఏబిఎస్ బ్రేక్ వస్తుంది. ఓన్లీ 15,000 రీడింగ్ తిరిగిన బండి. ఇది షోరూమ్ టైర్ల మీద ఉంది. ఎలాంటి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ అనే మాట అయితే ఏం జరగలేదు. 15,000 చిల్లన్నే. మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. సింగిల్ ఓనర్ ఇది. చూడవచ్చు వెహికల్ని. నేను మొత్తం ఫుల్ రివ్యూ చూపిస్తాను. నేను ఇది TS09 అంటే ఖైరతాబాద్కి వస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి బండి నెంబర్ వచ్చేసి GC0916. సేమ్ షోరూమ్కి లెట్టెట్ వచ్చిన పాట అట్నే ఉన్నాయి. కాకపోతే ఈడొక చిన్న గీత పడ్డ చూడండి. ఇది చిన్న టచ్ అప్. కాకపోతే డెంటింగ్ పెయింటింగ్ అయితే ఎట్లా షోరూమ్కి వెళ్ళి వచ్చి ఈడ కూడా చిన్న గీతలు ఉన్నాయి చూడొచ్చు. ఎందుకంటే ఉన్నాయి మనం చెప్పడం మన ధర్మం. ఎందుకంటే కొనకపోవచ్చు. ఈ గ్లాస్ కూడా షోరూమ్దే. షోరూమ్కి వచ్చిన గ్లాసే. టైర్లు కూడా షోరూమ్కి వచ్చిన టైర్లే. ఓన్లీ 15,000 తిరిగిందంటే మీకు టైర్లు ఎంత ఉంటే చూసుకోవచ్చు. చూడొచ్చు వచ్చేసి ఇది కూడా షోరూమ్ గ్లాస్. ఇది అది సీట్లు కూడా ఇక చేపించుకున్న కస్టమర్. ఇవి షోరూమ్కి వెళ్ళి మీదికి రాదు. అయితే మనం వేయించుకోవాలంటే ఇది కస్టమర్ వేయించుకోలేదు. సరే కొనేవాళ్ళు ఉంటే వేయించుకోవాల్సి వస్తుంది. ఒకటి ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ అని ఆడొకటి వస్తుంది, ఈడొకటి వస్తుంది. ఇలా 2 వస్తాయి. 2 పవర్ విండోస్లు ఇక్కడ వస్తాయి. ఈడొస్తాయి 2 పవర్ విండోస్లు వస్తాయి. చూడొచ్చు ఇదంతా ఒరిజినల్ ఉంది. షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో అలాగనే ఉంది. సింగిల్ ఓనరు. ఈ డోర్ కూడా ఒరిజినలే. ఇంక మనం ఈ పట్టి గిట్ట తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే షోరూమ్ బండి, సింగిల్ ఓనర్ బండి. 15,000 తిన్న బండి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. ఈ 2 గ్లాసులు కూడా ఒరిజినల్ గ్లాసులు. ఇంకా సీట్లు కూడా చూడవచ్చు. మ్యాట్లు కూడా ఇవి వేయించండి. లోపల ఫుల్ మ్యాట్ కూడా షోరూమ్కి వెళ్ళి రాదు. ఫుల్ మ్యాట్ కూడా వేయించుకోవడం జరిగింది. చూడవచ్చు. ఓన్లీ 15,000 షోరూమ్ ట్రాక్. మీరు షోరూమ్లో ఏ షోరూమ్ సరే బండి నెంబర్ కొట్టుకొని చూసుకోవచ్చు మీరు. చూడవచ్చు అంత ఒరిజినల్ ఉంది. కస్టమర్కి ఈ బండి చిన్నగా అవుతుందని ఆయన అమ్ముకొని మళ్ళీ వేరే పెద్ద బండి తీసుకుంటుండు. దానివల్ల అమ్ముకొని డౌట్ రావచ్చు, ఎందుకు మరి ఇంత జల్లి అమ్ముకుంటుండంటే ఆయన ఫస్ట్ చిన్న బండి అనుకుండంట. అయితే తర్వాత కొంచెం ఫ్యామిలీ పరంగా నాకు పెద్ద ఉంది, చిన్నగా అవుతుందని అమ్ముతుండు. చూడవచ్చు సస్పెన్షన్ ప్రకారంగా కూడా కింద అండర్ బాడ్ కూడా చూపిస్తా. చూడవచ్చు అండర్ బాడ్ కూడా అంతే ఎక్కడ షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో అవి అలాగనే ఉంది. ఎక్కడ టచ్ అప్ గిట్ అయితే ఏం లేదు. కిందికి వెళ్ళి చూసినా కూడా ఓన్లీ పెట్రోల్. చూడవచ్చు ఆల్టో. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. షోరూమ్కి వెళ్ళి వచ్చిన టాప్ కూడా చూడవచ్చు. టాప్ కూడా ఎక్కడ కూడా ఏం మనకు ముడతలు పడ్డాడు గిట్ట అయితే ఏం లేదు. దీనికి వచ్చే సంటల్లా గిట్ట అన్నీ ఉన్నాయి. షోరూమ్కి వెళ్ళి వచ్చిన సంటల్లా ఉంది. ఇదంతా ఒరిజినలే ఉంది. కాకపోతే బండి వాషింగ్ చేయించలేదు. వాషింగ్ చేపిస్తే ఇంకా చాలా నీట్గా ఉంటుంది. డైరెక్ట్ మనకు స్టెప్పిన్ మాత్రం లేదు. నేను స్టెప్పిన్ మాత్రం కస్టమర్ నేను అడుగుతాను నేను. ఎందుకంటే కొత్తదే ఉండాలి. మరి ఎక్కడ పోయిందో మరి తెలియదు. నేనైతే కస్టమర్ అయితే క్లియర్గా మీరు ఫోన్లో అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే మళ్ళీ వీడియో తీస్తున్నా, నేను వీడియో ఆఫ్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే అది వేరే రకంగా ఉంటుంది. ఈ స్టెప్పిన విషయం జాకెట్ అంటుంది. ఇంకో కవర్ కూడా ఇప్పలేదు. మరి స్టెప్పిన మరి వాళ్ళని తీస్తారని కస్టమర్ దాపెట్టిండా తెలియదు. సరే అయితే దాన్ని క్లియర్ నేను అడిగి చెప్తాను నేను. మీరు ఫోన్లో నన్ను అడగండి. ఈ స్టెప్పిన గురించి మాత్రం ఫోన్లో అడగండి, నేను చెప్తాను నేను. ఓకేనా? ఇంకా చూడొచ్చు. ఇంకా ఈ బంపర్ కూడా ఇది కూడా వేయించడం జరిగింది. అంటే ఎవరైనా వచ్చి తాకినా కూడా ఏమైనా తలవకుండా కింద కూడా చూడవచ్చు. అంతా షోరూమ్ పీస్ ఎట్టుందో. ఓన్లీ 15,000 తిరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు బండిది. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది వచ్చేసి 4 సేమ్ అన్నీ సీల్ టైర్లో ఉన్నాయి. 4 అంటే ఇంకా 15,000 తిరిగితే ఇంకా ఎంత తిరిగితే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇవి ఒరిజినల్ గ్లాసే ఉన్నాయి. ఇంకో సీట్లు చూడవచ్చు. ఇప్పటికైతే మీకైతే ఎలాంటి పని అయితే ఏం లేదు ఇందులో. ఏమైనా ఉంటే మీకు నచ్చిన ఎగస్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవాలి తప్ప ఇంకా కాదు కంపెనీ అది మ్యూజిక్ సిస్టమ్ అంటే అది కూడా వేయించుకోవాలనుకున్నాం. ఇంకో వెనక 2 మాన్యువల్ వస్తాయి. మాన్యువల్ గ్లాస్ వస్తాయి. ముంగడు మాత్రం 2 పవర్ విండోస్లు వస్తాయి.
చూడొచ్చు. ఇంకో ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. ఇంకో ఈ డోర్ కూడా ఒరిజినలే. ఇంకో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఎలాంటి డస్ట్ గిట్ అయితే ఏం లేదు. క్లచ్ ఫంక్షను. ఒకటి ఇంకో ఎయిర్ బ్యాగ్ ఒకటి ఈడ వస్తుంది, స్టీరింగ్లో వస్తుంది ఒకటి, ఎలాగ చెప్పిన ఇంకో ఈడొకటి వస్తుంది. ఇంకో రీడింగ్ చూడవచ్చు, 15,357 కిలోమీటర్లు అంతే. ఓన్లీ 15,357 కిలోమీటర్లు తిరిగిన బండి. ఏసీ రన్నింగ్ ఉంది, సెంటర్ లాకింగ్ ఉంది, ఏబిఎస్ బ్రేక్ ఉంది, ఇంకో 2 పవర్ విండోస్లు ఉన్నాయి. ఇంకో స్టార్టింగ్ టప్పుడు పెట్రోల్ అనే బండి నడిచింది చూడవచ్చు. ఇంకో మీకు లోపల బానెట్ లేపు కూడా ఇంజన్ కూడా చూపిస్తాను నేను. ఏసీ కూడా రన్నింగ్, ఏసీనే మీకు చూపిస్తున్న సౌండ్. ఈ టైర్ కూడా చూడవచ్చు సస్పెన్షన్ ప్రకారంగా కూడా. ఇంకో ఏబిఎస్ బ్రేక్ అంటే ఇది ఏబిఎస్ బ్రేక్ అప్రాలను చూడవచ్చు. ఇంకో ఇది సిసి నెంబర్ ఇది. ఇంకో బ్యాటరీ కూడా షోరూమ్కి వెళ్ళి వచ్చిన బ్యాటరీ ఉంది. ఇంకో బానెట్ కూడా అంత ఒరిజినలే. మీకు ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ అర్థమైపోయి ఉంటుంది. ఇంకో ఎట్లా వచ్చి ఏ పార్ట్స్ కూడా ఇప్పాలి ఇంతవరకు. షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో అలాగనే ఉంది బండి. ఏ పార్ట్స్ ఇంత కూడా ఏది కూడా ఇప్పలే బండి. ఇది మీరు ఏడైనా చెక్ చేయించుకోవచ్చు, మీరు నో డౌట్స్. ఫుల్ మీరు ఏ షోరూంలో చెక్ చేయించుకున్నా మనకు అభ్యంతరం లేదు. ఎట్లొచ్చిన బండి అట్లనే ఉంది. ఓన్లీ 15,000 తిరిగింది. ఓకేనా? చూసారు కదా, మళ్ళీసారి చెప్తున్నా, మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఆప్షను. దీనికి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, సెంటర్ లాకింగ్ ఉంది, 2 పవర్ విండోస్లు ఉన్నాయి. బండి టోటల్ ఒరిజినల్. 15,000 చిల్లర, అంతే 15,300 చిల్లర తిరిగింది. మీరు ఏ షోరూంలో కూడా చెక్ చేయించుకోవచ్చు. షోరూమ్ టైల్ మీద ఉంది, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ ఏం లేదు. కాబట్టి చిన్న చిన్న క్రాసెస్ ఉన్నాయి. ఆయన కొనుక్కున్న ఆయన కొత్త డ్రైవింగ్ అయితే ఆయనకు మరి డ్రైవింగ్ ఫుల్ వస్తుంది. కొంచెం ముంగడైతే కొంచెం లైట్గా తాకింది, అంటే తాకిందంటే మేజర్ కాదు, లైట్ గీతలు పడ్డాయి. ఆయనకు వేరే పెద్ద బండి కావాలని ఈ బండి అమ్మడం జరుగుతుంది. ఇది కస్టమర్ ప్రైస్ మాత్రం. ఇంకా కొత్త బండి అంటే ఇంకా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అంటే నేను అడగలేదు, ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదు. మీరు ఫోన్లో నన్ను సంప్రదించండి. నేను ఇన్సూరెన్స్ ఆ స్టెప్ని 2 ఆ ఇట్ల గురించి నేను చెప్తాను. నేను కస్టమర్ మాత్రం 4,35,000 ఎక్స్పెండ్ చేస్తుండు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నేను డైరెక్ట్ కస్టమర్తో నేను మాట్లాడిపిస్తా. మన ఓన్లీ కమిషన్ బేసికే. మనకి ఈ బండి ఎవ్వరు డీల్ అయినా మాత్రం అయితే 10,000 రూపాయలు అయితే కమిషన్ తీసుకుంటా. మీకు ఫైనాన్స్ కావాలంటే కూడా ఫైనాన్స్ కూడా ఇప్పిమంటే కూడా ఇది ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం. మీ సివిల్ స్కోర్స్ బాగుంటే ఫైనాన్స్ కూడా మంచిగా వస్తుంది. 3-3.5 దాకా కూడా వస్తుంది మీ సివిల్ బాగుంటే. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెహికల్ గురించి, ఆ ఇన్సూరెన్స్ గురించి కానీ, స్టెప్పింగ్ గురించి కానీ, ఇంకా సరే ఏం డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు ఫోన్లో సంప్రదించి ఈ 2 విషయాలు మాత్రం ఫోన్లో చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.